మెడికో మీనాక్షి డెత్ మిస్టరీని చిక్కుముడులు పోలీసులు విప్పుతున్నారు. హత్య కాదు, ఆమెది ఆత్మహత్య అని తేల్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారించి నిజాలను రాబట్టారు. మీనాక్షి డెత్ కేసులో వీడిన మిస్టరీ. డాక్టర్ కావాలన్న లక్ష్యంతోనే ఇళ్లు దాటిన మీనాక్షి. రాము సహాయంతో చదువులు. విదేశీ ఎంబీబీఎస్ చదువు. ఎంబీబీఎస్ పూర్తి చేయలేక తిరిగి వచ్చేసిన మీనాక్షి. శ్రీనివాస్ చౌదరిని పెళ్లి చేసుకున్న మీనాక్షి. శ్రీనివాస్ చౌదరికి మరో మహిళతో వివాహేతర బంధం. భార్యాభర్తల మధ్య గొడవలు. అనంతలో సంచలనం సృష్టించిన మెడికో మీనాక్షి అనుమానాస్పద మృతి కేసులోని నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఆమెది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. పోలీసుల కథనం మేరకు అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పత్తలపల్లి గ్రామానికి చెందిన మంజుల అలియాస్ మీనాక్షి కడు పేదరిక కుటుంబంలో పుట్టింది. 9వ తరగతి పూర్తయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో మంజులను చదువు మాన్పించారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ రమణతో పరిచయం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మంజుల కేసు విషయంలో దర్యాప్తు పూర్తయిందండి. దీంట్లో కేవలము ఈ మంజులకు సంబంధించి శ్రీనివాస్ చౌదరి తర్వాత వెంకటరమణ అనే అతన్ని వాళ్ళిద్దరిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ మంజుల వచ్చి తర్వాత ఈ పెడబల్లి పంచాయతీ సంబంధించి బత్తలపల్లి గ్రామస్తులకు సంబంధించి మారెన్న అనే అతని కుమార్తె. ఈ వెంకటరమణ అనే అతను ఈమెకు పరిచయం కావటం, ఆ పరిచయం ఒక అట్రాక్షన్గా మారటం, సబ్సిక్వెంట్గా అప్పుడు ఆ రోజుల్లోనే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో పంచాయతీ కావటం, తర్వాత ఇంకా అప్పుడు కారణాలు అప్పుడున్న పరిస్థితుల వల్ల ఇతను ఈమె పూర్తిగా బాధ్యత తీసుకొని ఈమెను ఒక గార్డియన్ లాగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయిని ఇతను చదివించడం జరిగింది. సో అవంతా ఎవిడెన్స్ ఎక్కడెక్కడ చదివించాడు ఏమైనా కూడా మనం పూర్తిగా విచారణ చేసినాం. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో మంజుల ఇంట్లో నుంచి వచ్చేసింది. రాము సహాయంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చేర్పించారు కూడా. ఆ తర్వాత శ్రీనివాస్ చౌదరిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ అమ్మాయి మీద పూర్తిగా ఇతను చదివించి ఈ అమ్మాయిని ఏదో డాక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఈమెను ఒక స్థాయిలో ఫారిన్ కంట్రీలో కూడా, ఫారిన్ యూనివర్సిటీలో కూడా డబ్బులు కట్టి ఈ అమ్మాయిని అక్కడ మెడిసిన్ చేయించాలని ట్రై చేశారు. ట్రై చేస్తే ఆ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ కాలేక అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసింది. ఈ రమణకు సంబంధించి బంధువు తర్వాత స్నేహితుడైన శ్రీనివాస్ చౌదరికి ఆరోగ్యం బాగాలేని క్రమంలో, సో అతనికి నర్సింగ్ చేసే క్రమంలో ఈమెకు మళ్ళీ ఇంతతో పరిచయం కావడం, సబ్సిక్వెంట్గా ఈ నెక్స్ట్ ఈమె ఈ శ్రీనివాస్ చౌదరిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో మ్యారేజ్ కూడా పక్కా మనకు అంతా ఎవిడెన్స్ ఉంది. పక్కా సాంప్రదాయబద్ధంగా కదిరి ఆంజనేయ నరసింహస్వామి టెంపుల్లో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేశారు. సో అప్పటి నుంచి వీళ్ళు భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. తర్వాత ఇతనికి సన్నిహితుడైన రాము కూడా అతనితో పాటు వీళ్ళతో పాటు ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా రాము, శ్రీనివాస్ చౌదరి, మంజుల అలియాస్ మీనాక్షి కలిసి జీవించేవారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ చౌదరి మరొకరితో వివాహేతర బంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలైనట్లు విచారణలో వెల్లడైంది. శ్రీనివాస్ చౌదరి ఏమని ఉన్నారు దీంట్లో, ఇతను ఇంకో వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న విషయంలో వీళ్ళ సాంసారిక జీవితంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమని, దీని క్రమేణా ఇద్దరికి డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి శారీరకంగా ఇతను శ్రీనివాస్ చౌదరి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలు. ఎప్పుడైతే ఆ అమ్మాయి అతన్ని క్వశ్చన్ చేయడం జరిగిందో, ఎందుకు వేరే అమ్మాయితో నువ్వు కాంటాక్ట్ పెట్టుకున్నావు అనే విషయంలో ఇమ్మీడియట్గా వీళ్ళకు మనస్పర్ధలు మొదలై సబ్సిక్వెంట్గా మొన్నటి రోజు ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. శ్రీనివాస్ చౌదరి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని అనుమానాలు ఈమె హత్యనేమో అన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. సో ఇది కేవలము హత్య కాదని చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. దానికి కారణం ఏమంటే 11th రోజు ఖచ్చితంగా నైటు ఈ విషయంలోనే ఈయనతో బాగా పెద్ద స్థాయిలో గొడవ పడిన తర్వాత చిన్న బాబు ఉన్నాడు వీళ్ళకి. ఆ బాబుని తీసుకొని ఇతను బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా అమ్మాయి ఆ గదిలో బోల్ట్ పెట్టుకున్న తర్వాత ఎంతసేపటికి
ఈ పిల్లగాన్ని ఇతను సంధాయించలేని పరిస్థితుల్లో మళ్ళీ తల్లి దగ్గర తీసుకెళ్ళాలని మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళటం, బోల్ట్ లోపలికి ఇన్సైడ్ బోల్ట్ వేయడం, తలుపులు పాల్గొట్టే ప్రయత్నం జరిగింది. దానికి చుట్టుపక్కల వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాం. అక్కడ కూడా అందరినీ విచారించాం. సో వాళ్ళు కూడా వచ్చారు. బాగా ఫిజికల్గా ఆ డోర్ని బోల్ట్స్ పెట్టి పగలగొట్టడం జరిగింది. పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చున్నీతో వేలాడుతుంటే అమ్మాయిని అక్కడి నుంచి తీశారు. తీసి వీళ్ళు చేసింది ఏమంటే ఏదో కొన ప్రాణం అక్కడ కొద్దిగా బ్రీతింగ్ ఉన్న క్రమంలో అమ్మాయిని రక్షించుకుందామనే ఒక అటెంప్ట్ చేసి ఇమీడియట్గా ఆమెను షిఫ్ట్ చేయడం జరిగింది. సో అమ్మాయిని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ చూసి లేదండి చనిపోయింది అమ్మాయి అని చెప్తే ఇమీడియట్గా అమ్మాయిని మార్చురీకి షిఫ్ట్ చేశారు. వెంకటరమణ అలియాస్ రాము, శ్రీనివాస్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారించి వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మేరకి మనం 306 రిజిస్టర్ అయింది. సో 306లో ఈరోజు మార్నింగ్ సిఐ గారు శ్రీనివాస్ చౌదరిని రాముని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్కి తరలించారు. మంజుల అలియాస్ మీనాక్షి పోస్టుమార్టం రిపోర్టుతో పాటు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమె ఆత్మహత్యగా నిర్ధారించారు.